హాయ్ గైస్. ఇందాక వీడియోలో మనం విపిసి అంటే ఏంటో చూసాము. దానిలో టైప్స్ ఆఫ్ విపిసిస్ కూడా చూసాము. డిఫాల్ట్ విపిసి ప్రతి ఒక్క రీజియన్లో డిప్లాయ్ అయిపోతుంది కాబట్టి క్రియేట్ అవుతుంది కాబట్టి ఒక రిసోర్సెస్ ఒక విపిసిలో ఉన్న రిసోర్సెస్ ఇంకొక విపిసిలో ఉన్న రిసోర్సెస్ కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో ఏం చేద్దామంటే విఎమ్స్ని 2 డిఫరెంట్ విపిసిస్లో డిప్లాయ్ చేద్దాం. చేసి దాని ఇంటర్నల్ ఐపీస్ తోటి కనెక్టివిటీ చెక్ చేద్దాం. బై డిఫాల్ట్గా అది ఎల్లో అవ్వదు. అక్కడ మనం విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్ మనం యూస్ చేయాలి. సో ఈ వీడియోలో మనం విపిసి పీరింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తామో అన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు పర్ఫెక్ట్గా విపిసి పీరింగ్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్లో 2 వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్స్ని క్రియేట్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ VPC1 అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సబ్నెట్ దీన్ని నేను మెక్సికో రీజియన్లో డిప్లాయ్ చేస్తున్నాను. IPv4 సరిపోతుంది. ఇక్కడ ఫైర్ వాల్స్ మొత్తం ఎలా చేస్తున్నాను, ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ నేను ఇంకొక విపిసి క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఫర్ 2 VPC2 అని పేరు పెట్టుకుంటాను. VPC సబ్నెట్, దీన్ని ముంబై రీజియన్లో డిప్లాయ్ చేద్దాం. ఇక్కడ VPC1 అనేది క్రియేట్ అయిపోయింది, ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో నేను ఒక విఎంని డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ కంప్యూట్ ఇంజన్ క్రియేట్ కంప్యూట్ ఇన్స్టెన్స్, VM1, దీన్ని మెక్సికో రీజియన్. ఇక్కడ నెట్వర్కింగ్లోకి వెళ్ళిపోయి బై డిఫాల్ట్ విపిసిని తీసుకుంటుంది. కానీ మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో VPC1ని, మనం VPC1 చూస్ చేసుకొని ఈ వర్చువల్ మెషిన్ని మనం దాంట్లో క్రియేట్ చేద్దాము. సబ్నెట్ ఆటోమేటిక్గా సబ్నెట్ తీసేసుకుని మనం క్రియేట్ చేసిన సబ్నెటే. ఫైన్, క్రియేట్. సేమ్ అంతే, VPC2 ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసామో దాంట్లో ఇంకొక వర్చువల్ మెషిన్ని మనం క్రియేట్ చేద్దాం. ఇవన్నీ డిఫాల్ట్. ఓకే ఫైన్. ఇక్కడ VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ 2లో మనం డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దీన్ని ఇది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, యూ మస్ట్ సెలెక్ట్ ఏ సబ్నెట్ అంటుంది. ఎందుకు ఈ ఎర్రర్ ఏంటిది అని అంటే, మనం ఈ విఎంని ఇప్పుడు US West 1 ఆరిగాన్ రీజియన్లో మనం డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాము, విచ్ ఈస్ రాంగ్. ఎందుకనంటే ఆ రీజియన్లో అక్కడ ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ 2 అనే దాంట్లో మనం ఆ రీజియన్లో మనం క్రియేట్ చేయలే ఏ సబ్నెట్ కూడా, అందుకని ఎర్రర్ వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, ఇందాక మనం ముంబై రీజియన్లో క్రియేట్ చేసాము, ముంబై రీజియన్లో పెట్టామంటే ఎర్రర్ పోయింది. ఓకేనా, సబ్నెట్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సబ్నెట్ ఓకే ఫైన్, క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ విఎం క్రియేట్ అయిపోయింది. మనం ఈ విఎంలోకి SSH అవుదాం. విఎంలోకి SSH అయ్యి ఈ విఎం యొక్క ఇంటర్నల్ ఐపీని హిట్ చేద్దాం. కనెక్షన్ అవుతుందా లేదా, ఎస్టాబ్లిష్ అయిందా లేదా అని చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, నేను VM1లో ఉన్నాను. VM2 is still getting created. ఓకే కూల్.
దీని ఎక్స్టర్నల్ ఐపీతో ఒకసారి చెక్ చేద్దాం. ఫైన్ అండి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. సేమ్ ఇంటర్నల్ ఐపీతో ఒకసారి చెక్ చేద్దాం. అవ్వట్లేదు. ద ఎర్రర్ ఈస్ 2 డిఫరెంట్ ప్రైవేట్ క్లౌడ్స్లో ఉన్నాయి. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఉంది కాబట్టి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. ఇది సెక్యూరిటీ ఆస్పెక్ట్, ఇది కరెక్ట్. ఇప్పుడు మరి ఈ 2 కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అప్పుడు విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్ పిక్చర్లోకి వస్తుందండి. విపిసి పీరింగ్ ఇప్పుడు మనం చేద్దాం. విపిసి నెట్వర్క్ పియరింగ్ అని విపిసి దీంట్లోకి వెళ్ళండి, నావిగేట్ అవ్వండి. ఇక్కడ లెట్స్ ట్రై టు క్రియేట్ ఏ కనెక్షన్. ఓకే, కంటిన్యూ. ఇక్కడ ఇప్పుడు విపిసి పీరింగ్ ఎలా క్రియేట్ చేయాలని అంటే మనం 1 to 2 ట్రై చేసాం అనమాట. అంటే వర్చువల్ మెషిన్ 1లోకి లాగిన్ అయ్యి 2 యొక్క ఇంటర్నల్ ఐపీని హిట్ చేసి ట్రై చేసాము, అది ఫెయిల్ అయింది. కాబట్టి 1 to 2 ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి. విపిసి 1 to 2 అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఇది ఏ నెట్వర్క్లో ఉంది? విపిసి 1లో ఉంది. సేమ్ ప్రాజెక్టా కాదా? ఇదే మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నా మనం చేయొచ్చండి విపిసి పీరింగ్. అక్కడ రూల్ ఏం లేదు, ఒకటే ప్రాజెక్ట్లో ఉన్న వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్సే మనం చేయాలి విపిసి పీరింగ్ అని అదేం లేదు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నా సరే మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి మనం చేయొచ్చు, పీరింగ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇది మనం ఇంకొక వీడియోలో చూద్దాము డెఫినెట్గా. ఓకే, ఇక్కడ 1 to 2 అనుకున్నాం. దేంటిది 1 నుంచి 2కి మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ప్రైవేట్ నెట్వర్క్స్ మనం స్పెసిఫై చేసాం అనమాట 1 to 2 అని. ఓకే ఫైన్, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. కూల్. ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్లో ఉంది. ఎందుకు? 1 to 2 చేసాము అంటే ఒక 1 వాడు 2తో మాట్లాడమని చెప్పి మనం చెప్తున్నాం, కానీ 2 వాడు 1తో మాట్లాడని చెప్పట్లేదు. ఎప్పుడైతే విపిసి 2 to 1 కూడా మనం ఎస్టాబ్లిష్ కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇది యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. ఓకే ఫైన్, ఇప్పుడు ఇంకొక కనెక్షన్ కూడా చేద్దాం. విపిసి 2 to 1 అనే కనెక్షన్ కూడా చేద్దాం. ఇది మనది 2 to 1, ఇది కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు 2 యాక్టివ్లోకి వచ్చేస్తాయి చూడండి. ఫైన్, ఇగోండి ఇది ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో వెంటనే ఇది కూడా యాక్టివ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం సేమ్ అదే ఇంటర్నల్ ఐపీ కింద ఎక్కడైతే ఫెయిల్ అయిందో దాన్ని హిట్ చేద్దాం. ఇప్పుడు మనకి చూడండి కమ్యూనికేట్ అవుతుంది, పింగ్ పాంగ్ అయింది, సక్సెస్. ఇది అండి విపిసి పీరింగ్ అనేది. ఓవరాల్గా విపిసి పీరింగ్ అంటే ఏంటిది అని అంటే 2 డిఫరెంట్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్స్లో ఉన్న రిసోర్సెస్ కమ్యూనికేట్ అవ్వాలి ఇంటర్నల్గా అని అన్నప్పుడు సెక్యూర్ వేలో మనం విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము. అది ఒకటే ప్రాజెక్ట్లో మనం 2 డిఫరెంట్ రీజియన్స్లో 2 డిఫరెంట్ విపిసిస్తో చేయొచ్చు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో కూడా చేయొచ్చు. ఓకే.